ప్రభాస్ ఫ్యాన్స్ అయ్యి ఉండి కూడా ఇంకా సినిమా చూడలేదా? ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అయితే రెండో రోజు కూడా ఇప్పటికి చూడకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కానీ రెండో రోజు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తూ గట్టిగా వీడియోకైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా కూడా 'కల్కి' సినిమా పేరైతే మారుమోగిపోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలును అయితే సొంతం చేసుకుంది. మరి అదే విధంగా 'పుష్పతో' కంపేర్ చేస్తూ ఈ వీడియో అయితే చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'కల్కి' సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇక రెండో రోజు ఫలితంగా ఈ సినిమాకి సంబంధించి 85 కోట్ల షేర్‌తో పాటు మొత్తం మీద 160 కోట్ల గ్రాస్‌ని అయితే వసూలు చేసింది. 'పుష్ప' అలాగే 'కల్కి' సినిమాని కంపేర్ చేస్తూ రెండో రోజు గనక గమనించినట్లయితే భారీగానే 'పుష్ప' కూడా కలెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. కానీ అప్పట్లో మనకి టికెట్ రేట్లను బట్టి కూడా పాండమిక్ సిట్యుయేషన్ వల్ల చాలా ఇబ్బంది పడింది 'పుష్ప'. అయితే ఇప్పుడు రెండో రోజు గనక గమనించినట్లయితే 31 కోట్లయితే 'పుష్ప' కలెక్ట్ చేసింది. మరి దీంతో పోటీ అంటే కొద్దిగా కష్టమని చెప్పుకోవాలి. 'కల్కి' సినిమా అయితే 85 కోట్లు కలెక్ట్ చేసింది. మరి 2 సినిమాల్లో 'కల్కి' సినిమా విజయాన్ని అందుకుందనే చెప్పుకోవాలి. చూస్తున్న వాళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.